దేవునిపేట తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలామంది క్రిస్మస్ జరుపుతుంటారు కదా! ప్రతి ఒక్క రాష్ట్రంలోని, ప్రతి ఒక్క దేశంలోని, ప్రతి ఒక్క ఊరిలో. బట్ ఎవరు ఎలా జరిపినప్పటికీ క్రిస్మస్ అనేది ఏ విధంగా జరుపుతున్నారు అంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఆయన రక్షణ సువార్త విషయమే ప్రయాసపడుతున్నారా? అంటే క్రిస్మస్ అనేది ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు? అంటే చాలామంది జరుపుతుంటారు కదా! ఎక్కువ క్రిస్మస్ జరిపినప్పుడు మోస్ట్లీ అందరూ ప్రియారిటీ ఇచ్చేది డ్యాన్సులు కానీ, నాటికలు కానీ, ఆ స్కిట్లని, ఈ స్కిట్లని ఇలాగ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అయిపోతుంది. దాంట్లో కూడా సినిమా డ్యాన్సెస్ అనేది చేయడం ఇలాగా మోస్ట్లీ ఈ విధంగానే కొనసాగుతుంది. ఆ టైం అంతా ఇలాగే సరిపోతుంది. బట్ ఆయన ఎందుకు జన్మించాడు? అసలు ఏంటి కారణం? ఆయన యొక్క పుట్టుక కారణం ఏంటి? కారణం ఏంటి? రక్షణ సువార్త ఏ విధంగా తెలియచేయాలి అన్న విషయం వాక్యానికి ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ క్రిస్మస్ అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సెక్షన్ కానీ మిగిలిపోయింది. అంటే ఎదురోళ్ళకి తెలియచేయాలి. అసలు క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అసలు దీనికి కారణం ఏంటి? అలా క్రిస్మస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకేనా? లేకపోతే దీనికి వెనకాల కారణం ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. అలాంటి క్రిస్మస్ను నలుమూలలా తెలియజేసే విధంగా ఆయన రక్షణ గూర్చిన వార్త ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. నేను డ్యాన్సెస్కి ప్రియారిటీ ఇవ్వద్దు లేకపోతే ఏం చెప్పేది అన్నాను. అంటే ఆయనకి ఎలా అయినప్పటికీ దేవుని నామ మహిమార్థమే జరగాలి. బట్ ఏంటంటే వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి. కానీ ఏంటంటే మోస్ట్లీ అది మీ డ్యాన్సెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాక్యాన్ని పక్కన పెట్టడం లేకపోతే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయడం, ఆ సువార్త అనేది అందట్లేదు. మోస్ట్లీ డ్యాన్సెస్ గురించే ఎక్కువ డ్యాన్సెస్ చేయడం, సాంగ్స్ కావచ్చు, సాంగ్స్కి యాక్షన్ సాంగ్ కావచ్చు, ఇలాగా టైం అనేది సరిపోతుంది. అందుకే మా చర్చిలో కూడా యాక్షన్ సాంగ్స్ అనేది ఆపేసాం మొత్తం. ఓన్లీ వాక్యానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ సాంగ్స్ అనేది మొత్తం మానేసాం. పిల్లలు కూడా నార్మల్గా పాటలు పాడే వరకు ఓకే. బట్ ఏంటంటే ఎక్కువ ఆటలతోటి టైం సరిపోతుంది. అసలు వాక్యానికి ప్రిఫరెన్స్ అనేది దొరకట్లేదు కదా చెప్తామని. దాని గురించి అన్నీ ఆఫ్ చేస్తాం. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సెక్షన్గా కాకుండా ఆయన నామాన్ని ఘనత తెచ్చేటట్లుగా మనందరం జరుపుకొని దేవుని నామానికి కీర్తి తెచ్చే విధంగా, ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా కొనసాగుతాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించడం గాక. ఆమెన్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.